దగ్గరికి చేర్చాలని ఆశపడుతూ కొన్ని మాటలు తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా నా అమ్మగారికి ప్రత్యేక వందనాలు. వాక్యాన్ని దగ్గరికి చేర్చడానికి సంఘానికి వారి యొక్క అవకాశం కల్పించినందుకు తగిన ఈవులు మనం అభిష్టాలను దేవుడు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. మనుషుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. మనుషులు ఈ లోకంలో ఏం జరగాలి, ఏం జరిగితే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా దేవునికి మొక్కుబడులు చేస్తూ ఉంటారు. ఆ మొక్కుబడులు చెల్లించుకునే విధానంలో దేవునికి కూడా కేటగిరీస్ పెట్టుకున్నారు. మొక్కులు తీర్చుకునే దేవుడు ఒకరు, ఆపద్బాంధవుడు ఒకరు, ఇలా సంతానానికి ఒకళ్ళు, ఇంకా దేనికి రకరకాలుగా దేవుని విభజించేస్తారు మనుషులు. కానీ మనుషులందరూ మర్చిపోయింది ఏంటంటే ఈ భూమి మీద నుంచి నేను త్వరగా పోతాను. ఇది ఎవరు రిమైండర్ పెట్టుకోరు. రిమైండర్ పెట్టుకున్న వాళ్ళైతే మనం జీవించే విధానంలో బైబిల్ చెప్పినట్టుగా ముందుకు సాగుతాం. రోజు రోజుకి ఈ భూమి మీద మన సంబంధ బాంధవ్యాలు తగ్గుతూ రావాలి. మనుషులతో, వస్తువులతో, అన్నిటితో. ఈవెన్ నీకు నువ్వు కూడా విడిపోవాలి. అదే చెప్పాడు. నన్ను వెంబడించాలి అనుకున్న వారు సిలువనెత్తుకొని, మీ సిలువనెత్తుకొని మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నన్ను వెంబడించండి అన్నాడు. సో అక్కడ నుంచి వేరైపోయాము, లోకం నుంచి వేరైపోయి వచ్చిన మనకి దేవుడు ఏ కేటగిరీలో ఉంటే నేను మెచ్చుకుంటాడు, ఏ విధంగా ఉంటే మెచ్చుకుంటాడు అనేది అవగాహన కావాలి అంటే సంఘము అనేటువంటి ఒక ఆశ్రయ దుర్గము, ఒక ప్రొటెక్షన్ హౌస్లోనికి మనం రావాలి. ఈ ఇంటికన్నా, మన ఒంటికన్నా, మన సెల్ఫ్ దానికి సంబంధించి మన అందరం వచ్చి సంఘంలో ఉండటమే మనం నేర్చుకోవాలి, చేయాలి. మామూలుగా అయితే మన దిన కార్యక్రమాల్లో మనం బిజీ అయిపోతాము. ఎలా అయిపోతాము అంటే వండుకోవాలి, తినాలి, పెట్టాలి, సాధించాలి, దీని గురించి దాని గురించి అనుకుంటాం. కానీ ఈ విధంగా ఇంకొక కార్యక్రమాన్ని యాడ్ చేసుకోవడం మనము దేవునికి దగ్గరగా సిద్ధపాటును కలిగి ఉన్నామనడానికి సూచన. సో ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 33వ కీర్తన 12వ వచనం. 33వ కీర్తన. ఎవరట? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఒక్క నిమిషం. దేవుడు అని చాలా మంది మా దేవుడు, మా వెలువెలు, మా దేవుడు అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ దేవుడే రివర్సే చెప్తున్నాడు. చూడండి, దేవుడు యెహోవాని తమకి దేవుడుగా చేసుకున్న జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు. అంటే ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు ఉన్నారు. ఇంకో కేటగిరీ ఏంటి? దేవుణ్ణి వాళ్ళ ఒక జనము దేవుణ్ణి చేసుకున్న వాళ్ళుగా ఉన్నారు. ఏది ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది చెప్పండి? దేవుడు ఏర్పరచుకుంటే బాగుంటుందా, మనము ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది? దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు ధన్యులు. అంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాము అంటే దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు తన స్వాస్థ్యంలోకి అంటున్నాడు. స్వాస్థ్యముగా ఏర్పరుచుకొనుచున్న వారు ధన్యులు. సో ఈ ధన్యకర జీవితం అనుభవించే విధానంలో మీకు ఏమి రూప ప్రయోజనం ఇక్కడ ఏం కనపడదు. పౌలు గారు చాలాసార్లు చెప్పారు, మీరు ఇక్కడ ఏ లాభాపేక్షను అపేక్షించకండి. మీ జీవితంలో మిమ్మల్ని మీరు గుణపరచుకోవడమే చేయాలి. మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడం వల్లనే దేవుడైన మన దేవుని గురించి ఆలోచన పెరుగుతుంది అంటాడు. అదే కీర్తనలో కిందనే 13వ వచనంలో చూడండి, ఆయన స్వాస్థ్యముగా కనిపెట్టుకునేవారు. ఆయన ఆకాశంలో నుండి చూస్తున్నాను, మీకు ఏదో ఇచ్చేద్దామని కాదు, కనిపెట్టుచున్నాడు. అండర్లైన్ చేసుకోండి. ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ విషయం, ఇది కనుక మన రిమైండర్లో ఉంటే మనం వేసే అడుగు దగ్గర నుంచి, మాట్లాడే మాట నుంచి, చేసే పని నుంచి, మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆలోచనలు అన్నీ
చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. అందుకే అంటున్నాడు ఆయన నరులందరినీ చూస్తున్నాడు అని అర్థం కదా. ఇప్పుడు చెప్పండి, మనల్ని దేవుడు ఎంచుకోవడం, ఏర్పాటు చేసుకోవడం వల్ల ధన్యులమా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునే విధంగా మనం ప్రవర్తించే ఉండాలా? కన్ఫ్యూజన్ ఉందా? మన ప్రవర్తన వలనే ఆయన మనల్ని ఏర్పరచుకుంటాడు, అప్పుడే స్వాస్థ్యం అవుతాం. ఇదే కీర్తనలోనే ఇంకో మాట చూపిస్తాను చూడండి. 139వ కీర్తన, 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు నీకు తెలియను. ఇక్కడ వరకు బాగానే ఉంది, కూర్చోవడం తెలుసా? ఎవరికి తెలియదు? హ్యూమన్స్ కూడా తెలుస్తుంది కదా మనకి. ఇంకా కళ్ళు తెరుచుకునేలాగా ఒక మాట చూడండి. నాకు తలంపు పుట్టక మునిపే. ఇది మన దేవుణ్ణి మనం ఎంత గ్రేటర్ అని చెప్పుకోవడానికి, అమ్మో దేవుడు అనుకోవడానికి, భయం కలగడానికి ఒక మాట. ఏమంటున్నాడు? నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును, అది నీ మనసు నాకు తెలుసులేరా అంటావా? కానీ ఏం తెలియదు మనకి, ఒక రాయేస్తాం అంతే, అవునా కదా? ఈ దేవుడి దగ్గర ఏజాల్లో నీ మనసు నేను గ్రహిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ దేవుడిని దేవుడు కాగల జనులమైన మనం ధన్యులమా కదా? ఖచ్చితంగా ధన్యులం. అందుకే వండేవి పక్కన పెట్టాలి, చేసుకునేవి పక్కన పెట్టాలి. ఆయన గురించిన అవగాహన మీ మైండ్లో ప్రతిరోజు. అపోస్తలులు ఇంటింట అనుదినము రొట్టె విరుచుచు ప్రార్థన చేయలేదు, ఎడతెగక సమాజముగా కూడుకుంటా మానలేదు. మన జీవితంలో ఒక క్రైస్తవులమైన తర్వాత మనలో రావాల్సిన మార్పులు ఏంటంటే, మనం సమాజంగా కూడుకోవడం మానుకోకూడదు. ఆదివారం అంకనే కదా అనుదినము అనింది. ఆ సందర్భంగానే మిమ్మల్ని మరింత దగ్గరికి దేవునికి మరింత దగ్గరికి చేయడానికి ప్రయత్నాలు. అందుకే అంటున్నాడు, నా నడకను నా పడకను చోటల పరిశీలన. నడకను ఏం చేస్తున్నాడు ఆయన? పరిశీలిస్తున్నాడు. నడక పరిశీలన, పడక కూడా పరిశీలన. వెళ్ళి టపక్కలెక్కి పడుకుంటాం. మనం పడుకున్న తర్వాత మన మైండ్ బాగా పనిచేస్తుంది. అసలు ఆ విషయానికి నేను ఎలా రిప్లై ఇస్తే బాగుండేది, వాళ్ళకి టిట్ ఫర్ ట్యాట్ చేయకుండా ఉంటే బాగుండేది, చేస్తే బాగుండేది, చేయకుండా ఉంటే బాగుండేది. అసలు చెయ్యాల్సింది ఈ ఆలోచనలు, ఈ తలంపులన్నిటిని బట్టి నీ గురించి ఒక మంచి క్లారిటీ వస్తుంది దేవుడు. తలంపులు నీ చేతిలోనే ఉన్నాయి. ఏం తలుచుకుంటున్నావో ఆ తలుచుకుంటున్న తలంపును రెగ్యులేట్ చేసుకునే కేపబిలిటీ కూడా నీకే ఉంది కదా. ఈ ప్రాసెస్లో నీ విధానాన్ని, నీ నడకని, నీ పడకని పరిశీలిస్తున్నాను. నీ చర్యలు అంటే పనులు, ఏ పని చేస్తున్నావు, ఉపయోగకరమైన పని ఏంటి, ఆయన గురించిన పని ఏంటి, ఆయన గురించి నువ్వు రావటానికి, లేదంటే ఆయన గురించి నువ్వు ఆయనకి దగ్గర అవ్వటానికి నువ్వు చేయవలసిన చేస్తున్న పనులు పక్కకి వెళ్ళిపోయినాయా? నీవు లోకపరమైన పనులన్నింటినీ ఆమె దగ్గర చేర్చుకుని హడావుల్లో ఉండిపోయావా? వీటన్నిటి విషయంగా కూడా నీ చర్యలన్నిటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడట? బాగుగా ఉందా లేదా అక్కడ? నీవు బాగుగా తెలుసుకున్నావు. సో మీరు మీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈయన మీరు అనుకునేంత ఫ్రీ విల్ మైండెడ్ కాదు. ఈయన మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు, అంటే మనకి స్వతంత్రం ఇచ్చాడు కదా అని మన ఇష్టం వచ్చినట్టు ఉండటానికైతే అస్సలు లేదని తెలుస్తుంది బైబిల్ ప్రకారంగా. సో ఇక్కడికి వచ్చావు అంటే, లోకానికి వేరైపోయావు అంటే, నీ ప్రవర్తన బాగుండాలి, నీ నడక బాగుండాలి, నీ పడక బాగుండాలి, నీ మాటలు బాగుండాలి, నీ చేతులు బాగుండాలి, నీ కూర్చోవటం బాగుండాలి, లేవటం బాగాలి, అసలు నీ తలంపు కూడా బాగుండాలి. ఇవన్నీ ఉంటేనే ఆయన చేత నువ్వు అంగీకరించబడతావు. ఇవన్నీ ఉంటేనే నీ అభిష్టాలు నెరవేరుతూ ఉంటాయి. అందుకని ఒక మాట చూపిస్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే కోరుకున్నది అనేగా, అంతేగా?
శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము. వరం అంటే ఆయన ఇచ్చేది, మన చేత కాదు. ఈవి అంటే నువ్వు కోరుకునేది, ఇది వరము అంటే ఆయన ఇచ్చేది. మరి పరసంబంధమైనది అయినా, పరసంబంధమైనది అంటే ఏంటది? పరలోకానికి వెళ్ళడమే పరసంబంధమైనది. పరసంబంధమైనది అయిన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండే వస్తాయి. ఎవరి దగ్గర నుండి వస్తాయి? తండ్రి దగ్గర నుండే వస్తాయి. ప్రతి ఈవి, ప్రతి వరము ఆయన దగ్గర నుంచి వస్తాయి. అంటే నీ ప్రవర్తన ఎంత ఆయనకి ఇష్టంగా ఉండాలి కదా. అందుకని అంటున్నాడు. ఇంకొక మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చూడండి. 18వ అధ్యాయం మళ్ళీ చదవము. పాపము చేయువాడే మరణమొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని. యెహెజ్కేలు 18వ అధ్యాయం 30. ఎవని ప్రవర్తనను బట్టి నవం ప్రార్థనగా పెట్టింది కదండి. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ బ్లెస్సింగ్ అవ్వదు. ఆవిడ ప్రవర్తన, ఆవిడ ప్రార్థన, ఆవిడ కాపాడుకుంటుంది కుటుంబాన్ని. కానీ ప్రవర్తనను బట్టి, అందుకే కూర్చోవడం, లేవడం, నడవడం అన్ని, ఈవెన్ తలంపు గురించి కూడా ఫస్ట్ ప్రస్తావన చేసింది అందుకు. సో మన ప్రవర్తనను బట్టి ఆయన శిక్ష విధిస్తాడు. మనస్సు తిప్పుకొని మన అక్రమాలన్నిటినీ, శిక్షకు కారణాలు అవ్వకుండా వాటన్నిటిని విడిచిపెట్టుకోవాలి. ఇది మనిషి చేయాల్సింది. మన జీవితంలో అంట మన ప్రవర్తనను బట్టి ఆయన శిక్షిస్తాడట. ఆయన ఏమి మన మీద కోపం తెచ్చుకొని నీ మీద శిక్ష వేయడు. మన ప్రవర్తన భూమి మీద ఎలా ఉందో చూసి, చాలా మంది అండి ప్రవర్తన మార్చుకుంటే అస్సలు వినరు, చూడరు. మనుషులు కూడా అలసిపోతారు వాళ్ళకి చెప్పి. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నీ ప్రవర్తన శిక్ష ద్రోహి అంటాడు. ఎలా మార్చుకోవాలంటే మనల్ని చాలా బాగా మార్చుకోవాలి కదా. అందుకే 31లో అంటాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టాలి. అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయం. అంటే పాత ఏమన్నా ఉన్నాయా? పాత మనం అబద్ధాలు ఆడేవాళ్ళం అనుకో, కూర్చొని పిచ్చి కబుర్లు చెప్పేవాళ్ళం అనుకో, వాటన్నిటినీ మనం చేయొచ్చా? ఇంకా చేయకూడదు. మీరు ఈ అక్రమమైన వాటి క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు, నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోవాలంట. ఏం చేయాలి? ఇది తెచ్చుకోవాలి. మనం చేయాల్సిన పని. నూతన హృదయం మీకు ఇస్తానన్నావుగా, మాకు ఇస్తానన్నావు కదా, గాడ్ మాకు ఇస్తానన్నావుగా అని డ్రామాటికల్ డ్రామా సెన్సింగ్ ఇక్కడ మనం ప్లే చేయకూడదు. కావాలని మనమే తెచ్చుకోవాలి. పాతానికి నేను వెళ్ళను, లోకస్తులతో నేను ఉండను, ఏదేమైనా నీతోనే నేను నిబంధన చేసుకొని, నా అక్రమాలు ఏమిటో నాకంటే నీకే బాగా తెలుసు, నా ప్రవర్తన ఏంటో నాకంటే నీకే బాగా తెలుసు. సో అన్నిటినీ నేను క్లియర్ చేసుకుంటూ నీకు దగ్గరైపోవాలి నాయన, నేను విడిచిపెట్టేస్తానని నూతన హృదయాన్ని మనసుకు నువ్వే తెచ్చుకోవాలి. అదే అంటున్నాడు, మీరు ఎందుకు ఇలా తెచ్చుకోకపోతే ఏమవుతుంది? మీరు మరణం పొందుతారు. ఇశ్రాయేలు కూడా అదే చెప్తున్నాడు, మీరు ఎందుకు మరణం నందుదురు అని అంటున్నాడు. అందుకని ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము, ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవాను ఆశ్రయించుడి. అర్థమైందా? మన ప్రవర్తన, మన విధానాల్లో మనం చేయవలసింది ఏంటో తెలుసా? మీరిగా ఆయన్నే ఆశ్రయించాలి. అప్పుడే బతుకుతాం. లోకంలో ఉన్నాము అంటే చచ్చిపోయినట్టే. ఇక్కడికి వచ్చితేనే, ఇక్కడ ఉంటేనే, మన ప్రవర్తన మారితేనే, మన హృదయం మారితేనే. మారుతుందంటే ఒక రోజులో మారిపోతుందండి, ఒక్క రోజులో అవ్వదు. మారుతున్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. మారుతూ ఉన్నప్పుడు అగ్రెసివ్నెస్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వాటన్నిటిని అణిచివేసుకొని నాయన లోకంలో ఉంటే ఆ ఆనందం చాలా టెంపరీగా ఉంటుంది. ఆ లోకానందం నన్ను శరీర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ లౌకిక ఆనందం నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి పడేస్తుంది తెలుసా?
మరణ పాశములకు నన్ను అప్పగించేస్తుంది. సో నన్ను నేను మార్చుకుని నీ దగ్గరికి వస్తాను. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఏంటంటే మీరు నన్ను ఆశ్రయించండి అప్పుడే బ్రతుకుతారు. ఇది క్లియర్ గా ఉండాలి. ఏ ఫ్యామిలీలో అయినా మనలో ఉండాల్సింది ఏంటంటే దేవాతి దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల మనం బ్రతుకుతాం. అంటే ఇప్పుడు చచ్చామా? ఎస్. లోకంలో ప్రతి ఒక్కరు ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ చచ్చిన వారే, అందరూ చచ్చిపోయాం. ఏ విధంగా చచ్చిపోయాం? మొదటి మరణం కాదు, రెండో మరణం ఉంది, నీ ఆత్మ ఉంది. ఇది ప్రపంచంలో ఎవరు గుర్తుపెట్టుకోవట్లా. నేనే ఉన్న, నాలో ఉన్న నేను బ్రతికుంటేనే ఈ శరీరం బ్రతికుంటది. అర్థమవుతుందా? ఒక రోజు ఈ శరీరము ఆత్మ నుండి విడిపోద్ది, దాన్ని మరణం అంటుంది. దీన్ని ఆపగలిగేది ఎవరికి లేదు, ఎవరికి రాదు. ఇవాళ డిప్యూటీ సీఎం అయిపోయారు కదా, ఎలా అయిపోయారు పాపం. ఆయన ఏమనుకున్నాడు, పార్టీ వెళ్ళి మీటింగ్ చెప్దాం అనుకున్నాడు. ప్లేన్ లో ప్రెషర్ అయిపోయింది, 8 మంది ఎలా చనిపోయారు. మరణము ఎవరికి ఎక్కడ వరకు రాసి పెట్టుందో చనిపోవాలి. ఆ బారామంత్రికి వెళ్ళి నేను వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఏమంటారు ఓట్ల గురించి అడగాలి, మీటింగ్లు పెట్టుకోవాలని ఆయన ఆశ అలా ఉంది. కానీ అక్కడితో ఆయన జీవితం ముగించబడింది. ఎందుకు ఆపుకోలేకపోయాడు? ఒక మంత్రి గారుగా, ఒక మినిస్టర్ గా ఆయన మరణాన్ని ఎందుకు ఆపుకోలేకపోయారు చెప్పండి? అవుతుందా ఎవరి వల్ల? మరణాన్ని ఆపుకోవటం ఎవరి చేత కాదు. మరణము అందరూ రుచి చూడాల్సిందే. ఆ మరణం గురించి కాదు, దేవుడు చెప్తుంది ఏంటంటే నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించాలి. నీ ఆత్మకి చావు లేదు. చనిపోయినా తిరిగి బ్రతికి నువ్వు మళ్ళీ మన్నైనది అయిపోతుంది కదా. ప్రసంగి 12:7 కదా ఏమంటాడు? మన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దరకు తిరిగి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, నాకు చదువుకున్నాం కదా, కూర్చోవడం, నుంచోవడం, మాట్లాడటం, ఈవెందో హృదయపు తలంపు, ప్రవర్తన అన్ని కరెక్ట్ గా ఉండడమే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువుని చూడలేము. ఈ ప్రాసెస్ లో మనం వాక్యాలు నేర్చుకోవాలి. ఎందుకంటే లోక మాలిన్యం నిన్ను అంటుకుంటుంది. ఈ లోక మాలిన్యం నిన్ను అంటుకోకుండా ఉండాలి అంటే నువ్వు ఇక్కడికి వచ్చేయాలి. ఆశ్రయపురమైనటువంటి ఆ దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన మాటల్ని హృదయంలో నింపుకొని తిరిగి నువ్వు లోకంలోనికి వెళ్ళినప్పుడు నీ చర్యలన్నిటిలో అప్పుడు తెలుస్తుంది డిఫరెన్స్. అప్పుడు తెలుస్తుంది నువ్వు ప్రవర్తించే విధానం ఏంటి అని. అప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటూ నీ కొరకే నువ్వు బ్రతుకుతావు. లేకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. అందుకే ఇంకో మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉన్నాయి. అర్థమైందా? ఏముంటది? ఈ రోజుల్లో బాగా కొటేషన్, ఈ రోజుల్లో మంచిగా ఉంటే ఏం పనులు జరగవంట, కొటేషన్ కదా. ఈ రోజుల్లో నిజాయితీగా ఉంటే ఏం అవ్వదంట. నో నో నో, బైబుల్ చెప్పిందే కరెక్ట్. ఏమంటుంది బైబుల్? నమ్మకమైన వానికే బ్లెస్సింగ్, దీవెనలు కావాలి కదా మనకి. ఈ భూమిలో ఆయన ప్రేమ లేదే, ఆయన అనుమతి లేదే, ఆయన అనుగ్రహం లేదే బ్రతికి బట్టకట్టగలమా? అసలు మనం ఊపిరే పీల్చుకోలేము, ఊపిరే చేయలేము. మనకి అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహంతో పాటు ఏముండాలి? దీవెన ఉండాలి. అప్పుడు సుఖమైన జీవనాన్ని మనం బ్రతకగలం. ఇరుకులో విశాలతను ఆయన కలగజేయగలడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా అంటే మరి ఎక్కువగా కలుగును. ఈ లోపు నేను రాన్నైనా నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, నాకు ధనం సంపాదించుకోవడం వెరీ ఇంపార్టెంట్, నువ్వు నీ పనులు కూర్చొని వినమంటావు, ఇన్ని వాడికి విశ్వాసం కలుగుద్దంటావు, విశ్వాసం గలవాడు నా పరలోకానికి వస్తాడంటే ఎన్ని చేతగాని పనులు, నేను ముందు ధనాన్ని సంపాదించుకోవాలని ఆతుర పడ్డావా ఏం జరుగుతుందా? శిక్ష తప్పదు. ధనవంతుడగుటకు అవటానికి అంటే నీ అంతట నువ్వు ధనవంతుడు అవటానికి ఆతుర పడితే శిక్ష. మరి ఎలా ఉండాలి? ఆయన కొరకు నమ్మకంగా ఉంటే మెండుగా దీవెన. డిఫరెన్స్ అర్థమవుతుందా? మన కొరకు మనం ధనవంతులు అవ్వాలంటే శిక్షకు పాత్రలు అవుతాం. నీకేది కావాలో, ఎంత కావాలో, ఎంత ఎక్కువ ఇస్తే నువ్వు ఎంత తక్కువలో నమ్మకంగా ఉన్నావో
అర్థమవుతుందా? అందుకే మీరు గుడికి రావాలి. గుడి అనే దేవుని బాటశాలలో కనుక మీరు ప్రతిరోజు నేర్చుకుంటే, ఒక్క మాటతోనైనా మన హృదయం మారకపోతే మనల్ని తీసుకెళ్ళి ఎక్కడికి చేస్తాడైనా? అగ్నిగుండము. అగ్నిగుండం అంటే అంత ఈజీ అనుకుంటే కానే కాదు. ఇక్కడే దోమలంటే నరకం అంటారు. ఇక్కడే ఏది చూడు ఎన్ని ప్రతి దానికి మన అనీజీనెస్కి, మనం కూర్చోలేని దానికి, నుంచోలేని దానికి, పడుకోలేని దానికి, అన్నిటికీ నరకం చూసానంటాం. పైగా మనం బాగా పెద్ద నరకాలు ఏంటి? హాస్పిటల్స్. వద్దంటే కూర్చుతారు, వద్దంటే ఏం చేస్తారమ్మా? బ్లడ్ తీసేస్తూ ఉంటారు. అసలే బ్లడ్ లేదని వెళ్తామా, మళ్ళీ సిరంజ్తో బ్లడ్ పీకేస్తారు. నరకం అంటే ఎక్కడ ఉంటుంది? హాస్పిటల్. కానీ అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా, ఒకవేళ వచ్చినా మనల్ని కాపాడుకునేలాగా ప్రవర్తించాలి అంటే ముందు మన ప్రవర్తన బాగుండాలి. ప్రవర్తన బాగుండాలని చెబుతాం కాబట్టి లోకానికి నచ్చదు. మీరు ఎట్లయినా ఉండండి, ఒక టెంకాయ కొట్టుకోండి అన్నాను అనుకోండి, హ్యాపీగా 100 టెంకాయలు ఇక్కడ కొట్టేసిపోతాను. కానీ దేవుడు ఏమన్నాడు? నీ టెంకాయ వద్దు, నీ బలు వద్దు, నీ దహన బలు నేను కోరుకోనే లేదు. మరి ఏం కావాలి? ఎవరైతే చక్కగా వచ్చి, సమీపంగా వచ్చి, ఆలకించి నా మాట వింటారో వాళ్ళ మీదే నా దృష్టి పెడతాను నేను. ఇది ఎక్కడ జరగని పూజ. ఈ పూజను కోరుకుంటున్నాడు దేవుడు. ఈ నిజ దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? మీరు సమీపంగా ఉండి నా మాటలు ఆలకించడమే బహుశ్రేష్టమైంది కదా, నాకు ఇష్టమైన బలి కదా. ఇంకొక మాట కూడా చూపిస్తాను. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూడండి. 39వ వచనం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదు. చల్లదు. ఏముందట? ఎందుకమ్మా ఏం చెప్పవు? పాటలు ఎంతసేపైనా పాడుకుంటాం. తెల్లవారులు చాలా కొంచెం ఈజీగా ఉంటారు కదా, సందడిగా ఉంటారు కదా. ఏంటి ఎందుకు తక్కువ లిమిటెడ్ చేసి వాక్యం అంటారు అంటే, లేఖనములయందు ఏముందట? మనం వెతుక్కుంటాం అని అంటున్నామే, వచ్చేతోనైనా నీ దగ్గరికి అంటున్నామే. ఆ నిత్య జీవం ఉందట. ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే లేఖనాలని మనము తలచుకోవాలి. లేఖనములయందు నీకు నిత్య జీవము కలది కాబట్టి వాటిని ఏం చేయమన్నాడు? పరిశోధించండి. బైబిల్ అదే ఉందా అన్నమాట. అక్కడ ఏం చేయాలంటే లేఖనాలని, అందుకే మీరు రోజుల తరబడి కూర్చున్న పరిశోధన అంటే సైంటిస్టులు ఎన్ని పరిశోధన చేస్తారో తెలుసా? చిన్నది కనుక్కోవడానికి కొన్ని వందల రోజులు వాళ్ళు పరిశోధన చేస్తారు. మరి పరలోకం వెళ్ళాలి, నిత్య జీవితాన్ని సంపాదించుకోవాలంటే ఒక మాట వినేసి ఆయన అర్థం చేసుకొని, ఇంకొక మాట వినేసి ఆయన అపార్థం చేసుకొని, ఒక మాట విని అయ్యో ఇంత కష్టమైన జీవన విధానం ఎలా పాటిస్తామని యేసు ప్రభువు శిష్యులు కొనుక్కొని వెళ్ళిపోకూడదు. ఆలోచించాలి, ఆలోచించి పరిశోధించాలి. అప్పుడు ఏముందని తెలుస్తుంది? లేఖనములలో నిత్య జీవం ఉందని తెలుస్తుంది. అప్పుడు మీరు ఎంతైనా వాక్యం వినాలి, వాక్యం చదువుకోవాలి ధ్యానించాలి. ఏం చేయాలంటే వాక్యాన్ని మొదటి కీర్తనలో చెప్పండి ఏమనుంది? దుష్టుల ఆలోచన చప్పున నడవకూడదంటే ముందు నీకేం తెలియాలి? దుష్టుడు ఎవడో తెలియాలి. లోక ప్రకారం ఆశపడి అతిగా ధనార్జన కోసం వెళ్ళేవాడంతా దుష్టుడు. దేవుడి దృష్టిలో, మన దృష్టిలో కాదు. మనమేం కష్టపడి సంపాదించుకుంటున్నాం, చెమటోర్చి సంపాదించుకుంటున్నాం అంటున్నాం. దేవుడి మాట వినని నీ కష్టం కాదు. దేవుడి మాట ప్రకారం ప్రవర్తించని నీ జీవితమే కాదు. అయినా నీకు ఆయన సమయం ఇచ్చాడు అంటే నువ్వు వినాల్సింది ఉంది. రేపు వెళ్ళి ఆయన అడుగుతావు కదా, ఎందుకు నాయన నాకు చెప్పలేదు, చెప్పించలేదు, చెప్తే నేను మారిపోతాను కదా. ఏమంటావు? వెళ్ళి నాకు చెబితే మారిపోతాను కదా అంటావు కదా. అందుకే ఇలా చెప్పిస్తున్నారు దేవుడు. లేఖనంలో ఏముందట? నిత్య జీవం ఉంది కనుక మీరు వాటిని పరిశోధించాలి. అందుకే ఇలాంటి బుధవారం కూడికంటారా, గురువారం కూడికంటారా, శుక్రవారం కూడికంటారా, శనివారం కూడికంటారా, ఈవెన్ సోమవారం కూడికంటారా, ఆదివారం వచ్చేటప్పటికి మిమ్మల్ని మీరు సంసిద్ధులు చేసుకొని మీ ప్యూరిటీ ఆఫ్ స్పిరిట్తో బలలో చేతులు వేసుకోవాలి. అలా వేసుకునే క్రమంలో మీ చేతులు నిర్దోషంగా కనపడాలంటే, మీ మనసు ఆయన దృష్టికి నిర్దోషంగా గడపాలంటే మీ ప్రవర్తన విధానం బాగుండాలా లేదా?
మీ చర్యలన్నీ బాగుండాలా లేదా? ఖచ్చితంగా బాగుండాలి. లేకపోతే మనం ఏమైపోతాం? అపరాధులం అయిపోతాం, పాపాత్ములం అయిపోతాం, శిక్షకులం అయిపోతాం. అందుకనే తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక ముగిస్తున్నాను చూడండి. ఒకటో తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. సంపూర్ణ మాన్యత అంటే ఏ విషయంలోనైనా నేను పలకరిస్తే నీలో స్పార్కులు రాకూడదు, నీలో అగ్రెసివ్నెస్ రాకూడదు. ప్రతి విషయానికి నెమ్మదించుకునే మనస్తత్వం ఉండాలి కుటుంబాల్లో. సంపూర్ణ మాన్యత కలిగి పిల్లలు, చాలా మంది పేరెంట్స్ పిల్లలు మాట వినట్లేదన్నా అంటే నీలో సంపూర్ణ మాన్యత లేదమ్మా. బైబిల్ చెప్తుంది ఏంటంటే సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలేవారిగా ఉండాలి. క్రైస్తవులైన వాళ్ళు ఏది మంచో ఏది చెడ్డదో ఎవరికి తెలుస్తుంది? క్రైస్తవులకు తెలుస్తుంది. ఈ తెలిసిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు? సంపూర్ణ మాన్యత అంటే వెరీ సాఫ్ట్నెస్. ఆ సాఫ్ట్నెస్ రావాలంటే ఒక రోజులో అవుతుందా? పిల్లడు చదవాలంటే ఏం చేస్తాడు? మొబైల్ పట్టుకొని చూస్తాడు. మనకి ఎక్కడికి వస్తుంది బీపీ? మేకులు పగిలిపోయింది, బీపీ వచ్చేస్తుంది. కానీ వాడిని చెప్పి మలుచుకోనేంత జ్ఞానం రావాలంటే ముందు నీలో ఉండాలి, ఆ మాన్యత నీలో ఉండాలి, ఆ ఓర్పు నీలో ఉండాలి, వాడిని మలర్చుకునేటువంటి స్కిల్స్ నీలో ఉండాలంటే నీ ప్రవర్తన బాగుండాలి. అర్థమవుతుందా? నీ ప్రవర్తన నా ప్రవర్తన బాగుంటేనే వాళ్ళు జాగ్రత్తగా వింటారు. ప్రవర్తన మనది బాగోకపోవడం వల్లనే మన పిల్లలు మన మాట వినరు. వాళ్ళు ఎక్కడో మనల్ని యాక్షన్ చూస్తారు, వాళ్ళు రియాక్షన్ చేస్తున్నారు అంతే. సంపూర్ణత మాన్యత కలిగి మీ పిల్లల్ని కూడా స్వాధీనపరచుకునేలాగా ఉండాలి. 11వ వచనంలో చూడండి ఏమంటారు? 11వ వచనంలో ఇదే అధ్యాయం. మీరు పరిచర్య చేసేవాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ముందు కొంటాలు చెప్పుకునే విధానం మనలో ఉండకూడదు. కొంటెములు అనగా అబద్ధములు. అబద్ధం ఎవరు చెప్తారండి? సాతాను చెప్తాడు. వాడు అబద్ధమునకు జనకుడు. సో అబద్ధములు చెప్పని వారును మిగతా అనుభవం ప్రతిదానికి నాకు తెలుసు అని ఓవర్ అగ్రెసివ్నెస్ మనకు ఉండకూడదు. ప్రతి దానికి మితమే ఉండాలి మన జీవిత విధానంలో. అన్ని విషయాలలో నమ్మకం. ఏమంటుంది బైబిల్? అన్ని విషయాలలో నమ్మకం. అన్ని విషయాలలో నమ్మకం ఉంటేనే ప్రవర్తన ఈజీగా మనం ప్రవర్తించగలం. అర్థమవుతుందా? ఈవెన్ మన తలంపును కూడా ఏదన్నా నెగటివ్ వస్తుంది ఏంటి అనుకునేలోపు మనల్ని మనమే పరీక్షించుకోగలం. ఇలా ఉంటే నేను చూసిన నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు మారని వారు కూడా కేవలం నీ ప్రవర్తన ద్వారానే మారుతారని చెప్పింది బైబిల్. ఇక్కడ అమ్మ వాళ్ళకి వాక్యం వినిపించండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అనే కన్నా నా ప్రవర్తన ద్వారానే వాళ్ళు మారుతారు అని చెప్తుంది. ఎంత ఈజీగా మారచ్చో తెలుసా? కానీ మన ప్రవర్తన సగం ఇట్లా ఉంటుంది, సగం అలా ఉంటుంది. మాట తీరు, వ్యవహార శైలి, కూర్చోవడం, నడవటం, ఏ విషయం చూసినా మనల్ని వంక పెట్టే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అంటే మన భక్తిలోనూ ఎక్కడో లోపం ఉందని అర్థం. అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనిషికి నేను చెప్పడం పోవడానికి లేదట. ప్రతి మనిషికి ఎలాగో రిప్లై చేయాలో తెలియాలట ఫస్ట్ క్రైస్తవులైన వారికి. ఏంటి బైబిల్ దీని గురించి కూడా చెప్పింది? అవును, నీ మాట, నీ తీరు, నువ్వు రిప్లై చేసే విధానమే నీ ప్రవర్తన అనేది తెలిసిపోద్ది. అందుకే ప్రతి మనుషునికి ఎలాగో రిప్లై చేయాలో అది మీరు తెలుసుకోవాలంటే మీ సంభాషణ ఉప్పుగా ఉండాలి. ఉప్పు అంటే వాక్యం ఏం చెప్పింది? మిగతా అనుభవము. ప్రతి దానికి లిమిటేషన్ ఎలా ఉంటుంది? మన జీవితం మనం ప్రవర్తిస్తున్నాము అనే ప్రతి చర్యకి ఎంత లిమిటేషన్ ఉంది, ఎంత బౌండరీ ఉంది, అది దేవుని రిప్రజెంట్ చేస్తుందా లేదంటే నాకేమన్నా ఘనత తెస్తుందా, లేకపోతే నాలో ఏమైనా లౌకికమైన మనస్తత్వం వస్తుందా, నా శరీరం నన్ను ఏమైనా డామినేట్ చేస్తుందా? ఇవన్నీ పరీక్షించుకుంటేనే మన ప్రవర్తనలో తేడాలు వస్తాయి, మన జీవితంలో మార్పులు వస్తాయి. అప్పుడే దేవుని దీవెనలు మెండుగా వస్తాయి. ఇంకేమంటున్నాడు? మీరు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ, అంటే ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, వీధిలో ఒకలాగా ఉండడానికి
ఎల్లప్పుడూ రుచిగా. అంటే ఎంత ఓర్పు కావాలండి మన జీవితానికి? మాట రిప్లై చేయడానికే దేవుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ప్రవర్తించు, జాగ్రత్త, ఉప్పు వేసినట్లు ఉండాలి, టేస్టీగా ఉండాలి. నువ్వు మాట మాట్లాడావంటే ఎదుటి వ్యక్తి విరిగిపోకూడదు, నలిగిపోకూడదు, బాధపడకూడదు, కన్నీళ్లు పెట్టుకోకూడదు, ఇంకా ఈర్ష్య పెంచుకోకూడదు. ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. అంటే మన ప్రవర్తనే దీని మీద ప్రతిదీ డిపెండ్ అవుతుందండి, మన ప్రవర్తనే. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త, ఈ మాటతో ముగిస్తానండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. 15వ అధ్యాయము 19వ వచనం. దురాలోచన. ఏ ఆలోచనది? అస్సలు మంచిది కానీ ఆలోచన. ఇవాళ వస్తే మా ఆయన లేట్గా వస్తే నేను గ్యారెంటీ గొడవ చేసుకోవాలి. ఇవాళ మామిడి తట్టైనా గొడవ పెట్టేసుకోవాలి. దాని తిండి విషయము, ఆయన తిండి విషయము, ఆయన మాట్లాడే విషయము, ఆయన బట్టల విషయము, ఆవిడ విషయం, ఏదో ఒకటి. పిల్లలతో కూడా మన ఆర్గ్యుమెంట్లు చాలా ఘోరంగా ఉంటున్నాయి. నిజం ఇది. ఏమంటున్నాడు? దురాలోచనతో ఎదుటి వ్యక్తితో మనం అస్సలు మాట్లాడకూడదండి. ఎందుకంటే ఆలోచనని, తలంపుని ఎవరు పరీక్షిస్తున్నారు? దేవాది దేవుడు. అందుకే దురాలోచనలు, ఈ దురాలోచన ఎక్కడ తీసుకెళ్తుంది? అయితే మనిషిని చంపేద్దామా అంటే నరహత్యకు, కానీ వ్యభిచారం చేసేద్దామా, మోహపు చూపు ఉంటేనే నువ్వు వ్యభిచారి అని చెప్పిన దేవుని మాట గుర్తు లేకుండా మనుషులు ఈ రోజుల్లో ఎంత ఘోరమైన చూపులతో ఉంటున్నారంటే ఎదుట వ్యక్తుల్ని ఎలాగైనా వ్యభిచారం చేసేయాలి. ఇది దేవుడు చూడాలనుకుంటున్నారా? మీ సంగతులన్నీ వరుసగా పెట్టి నేను అడుగుతాను అంటున్నాడు. ఇంకేమన్నాడు? వ్యభిచారములు, వేశ్యాగమనములు కూడా వెళ్ళిపోతుందండి దురాలోచన వల్ల. పైగా దొంగతనం ఏమన్నా చేసేద్దామా, అబద్ధం చెప్పేద్దామా, అబద్ధ సాక్ష్యం చెప్పేసి ప్రాఫిట్ తెచ్చుకుందామా? ఇన్నిటికి మించింది ఏంటో తెలుసా? దేవదూషణ. అయితే ఏంటంట, నేను గుడికి రాకపోతే దేవుడు దీవించడం, దీవించడు, అది ఆయన ఇష్టం. కొమ్మరి వాడి దగ్గరికి వెళ్ళి కొండేమన్నాడు, వై నన్ను ఇలా రెడ్ కలర్ లో మట్టితో చేసావు, నాకెందుకు నల్ల మట్టితో చేసావు అని అడిగిద్దా? నువ్వు అడుగుతున్నావు. ఎందుకంటే నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఏదైనా ఆలోచించుకునేది ఇచ్చాడు కదా అని ఎలాగైనా ప్రవర్తిస్తామంటే ఆయన దగ్గర చెల్లడు. నీ ప్రవర్తన ముఖ్యం. అందుకే అంటున్నాడు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ వీటిల్లో ఏదైనా మన నుంచి వస్తుంది అంటే మన హృదయం బాగోలేదు. ఏది ఇక్కడికి వచ్చినా. సో మారి ఆయనకు ఇష్టమైన ప్రవర్తన గడిపి చూపిద్దాం. చూపించే విధానంలో మనల్ని మనం రోజు మార్చుకుందాం. మారిన మనము పరలోకానికి వెళ్దాం. ఈ మాటలు ఇలా వినిపించడానికి మరి నవమ గారి కుటుంబం చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆవిడ కుటుంబాన్ని దేవుడు మరింతగా దీవించాలని మనందరం ప్రార్థనలో ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబంలో రక్షణ రావాల్సిన అవసరం ఇంకా ఉంది. మనందరం ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ కుటుంబ సభ్యుల మనసు మారాలని మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఎంతో వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో లౌకిక మనసు ఉంచుకుంటేనైనా మేము నీ చేతిలో శిక్షకు పాలవుతాం. కానీ ప్రతి సెకను మమ్మల్ని ఆయన మా చర్యలన్నింటినీ గమనిస్తున్నాం. మేము ఎలా ఉంటున్నామో చూస్తున్నాం, మా హృదయపు తలంపులు చూస్తున్నామని చెప్పాం. ఆయన మేము సంపూర్ణ మాన్యతతో ఉండాలని చెప్పారు. నాయన మా పిల్లల్ని, మేము, మా కుటుంబం అంతా నీకు దాసులుగా ఉండి నాయన ప్రతిరోజు పరలోకం అంటే ఎలా ఉంటుంది అనుకునేలాగా, ఒకరి యొక్క భారాన్ని ఇంకొకరు భరించుకునే విధంగా, ఒకరి తప్పిదాన్ని ఇంకొకరు మన్నించుకునే విధంగా అందరము నాయన సాత్వికంగా, మృదుత్వంగా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీకు మరింత దగ్గరయ్యేలాగా మమ్మల్ని తీర్చిదిద్దమని నాయన ఇదిగో ఈ కుటుంబాన్ని, నాయన నవమ గారి కుటుంబాన్ని, భర్త గారి పిల్లల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ సభ్యులు, రక్త సంబంధాలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి లోటుగా ఉన్న ప్రతిదాన్ని తీర్చండి. నాయన తీరకపోయినా నేను మీ కొరకు నాయన మీ మీద గురువించుకొని మీ ఎంతో ఆసక్తి కలిగి ఉండండి. ఉండేలాగా నాయన వారు ప్రవర్తించడం వారికి మంచి ఆశను పుట్టించండి. ఇదిగో మళ్ళీ ఈ సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి మళ్ళీ మేము కలుసుకునేంత వరకు మమ్మల్ని అందరినీ భద్రపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం మీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.